పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందన్న సామెత లెక్కే ఉందా ఎమ్మెల్యే పరిస్థితి. తన సామాజిక వర్గానికి చెందిన వాడని, తన గెలుపుతో పాటు మొన్నటి మున్సిపల్ ఎన్నికల దాకా సెగ్మెంట్ లో పార్టీ హవా కొనసాగడానికి అతడే ముఖ్యుడని ఆదరిస్తే అసలుకే మోసం వచ్చింది. ఎమ్మెల్యే అనారోగ్యంతో రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేనంటూ పార్టీలో మైలేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేశాడా లీడర్. మంత్రితో సన్నిహితంగా మెలగడంతో చివరికి చుట్టుపక్కల ఉండొద్దని గెంటేసేదాకా తెచ్చుకున్నాడు. ఏ సెగ్మెంట్ లో జరిగింది డ్రామా? ఎవరా లీడర్? అనవసరంగా నెత్తిన పెట్టుకున్నారని పశ్చాత్తాపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో అధికార పార్టీలో వివాదాలు తారస్థాయికి చేరాయి. కష్టకాలంలో పక్కన నిలబడి నిన్నమొన్నటిదాకా బాహుబలి లాంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్మోహన్ రావుకు చెడిందన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అనారోగ్య పరిస్థితులలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆ నాయకుడికి కార్యకర్తలు నాయకులు ప్రాధాన్యమిచ్చారు. అలాంటి నాయకుడు ఇప్పుడు కట్టప్పగా మారడనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్మోహన్ రావు భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి సారించారని, ఈ మేరకు ఓ మంత్రికి దగ్గరగా ఉంటున్నారనే వార్తలు మంచిర్యాల జిల్లాలో చర్చకు దారితీశాయి. మంత్రి నీడకి చేరారంటూ అంతా కోడైకొస్తుంటే ప్రస్తుతం ఈ వ్యవహారం అధికార పార్టీలో రచ్చకెక్కినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడని, అందుకే నమ్ముకున్న నాయకుడిని బైపాస్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యే చాటు నేతగా ఉన్న ఆ నాయకుడు ఒక్కసారిగా యాక్టివ్ అవ్వడం, నేరుగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఆయన పోస్టులు వైరల్ అవ్వడం ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో జగన్మోహన్ అడ్డగోలుగా భూదందాకు పాల్పడ్డారని సిపిఐఎంఎల్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నస్పూర్తో పాటు మంచిర్యాలలో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంటిని మాఫియా భూదందాకు అడ్డాగా మార్చి జగన్మోహన్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు మంచిర్యాల రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసి ఈ అక్రమాలపై విచారణ జరపకుంటే నిరసనకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు సిపిఐఎంఎల్ నేతలు. దీంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా జగన్మోహన్ రావుపై ఫైర్ అయినట్లు చెబుతున్నారు. ఓవైపు భూదందా ఆరోపణలు, మరోవైపు మంత్రితో సంబంధాలు నేర్పుతుండటంతో జగన్మోహన్ ని ఎమ్మెల్యే పిఎస్ఆర్ పక్కకు పెట్టినట్లు గుసగుసలు నడుస్తున్నాయి. ఎవరూ అతనితో తిరగొద్దని, ఎవరూ మద్దతివ్వొద్దని ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చేదాకా వచ్చిందంటున్నారు. ఎవరైనా జగన్మోహన్ రావు ఇంటికి వెళ్లినట్లు తెలిస్తే కబడ్దార్ అంటూ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా జగన్మోహన్ రావు పార్టీ పదవి ఆశించడంతో పాటు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేకు ప్రత్యామ్నాయంగా మారుతారన్న చర్చ సొంత పార్టీలోనే నడిచింది. ఈ పరిణామాలతో ప్రేమ్ సాగర్ రావుకు చిర్రెత్తుకొచ్చి ఆయన్ని దూరం పెట్టినట్లు చెప్తున్నారు. ఎమ్మెల్యేకు జగన్మోహన్ రావుకు చెడ్డంతో అధికార పార్టీలో కొత్త సంక్షోభం మొదలైందంటున్నారు. జగన్మోహన్ రావును చూసి ఇన్ని రోజులు ఎమ్మెల్యే ఏం చేసినా ఎవరూ అడిగే ధైర్యం కూడా చేయలేదని, ఇప్పుడు ఆ నాయకుడిని పక్కన పెడితే ఎదురు తిరిగే వారు ఏమైపోతారని చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. మంచిర్యాలలో జగన్ ఏం చేసినా ఎమ్మెల్యే కోసమే చేశారని చెప్తున్నారు. ఆయన భయానికి చాలా మంది సైలెంట్ అయ్యారంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లేనని పార్టీ నాయకులే చెప్తున్నారు. ఇద్దరి మధ్య దూరం పెరగడంతో ఎవరి వైపు ఉండాలో, ఎవరితో పనిచేయాలో తేల్చుకోలేక కొందరు నాయకులు తరడు పట్టుకుంటున్నారు. జగన్మోహన్ రావుపై ఎమ్మెల్యే కన్నెర చేయడంతో పాటు అధికారులు, పోలీసులకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసిందే. జగన్ చెప్పే పనులేవీ చేయొద్దని ప్రేమ్ సాగర్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో జగన్మోహన్ రావు సైతం తీవ్రంగానే ప్రతిస్పందిస్తున్నారట. ఏం చేసినా ఎమ్మెల్యే కోసమే చేశారని, తప్పు చేస్తుంటే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని జగన్మోహన్ రావు బహిరంగంగానే సన్నిహితులతో చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంచిర్యాల కాంగ్రెస్ లో ఇన్నాళ్లు తిరుగులేని ప్రేమ్ సాగర్ రావు సొంత పార్టీలోనే కోరి ప్రత్యర్థిని కొని తెచ్చుకున్నారన్న చర్చ నడుస్తోంది. వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో స్థానికంగా పట్టు సాధించాలనుకుంటున్న మంత్రి జగన్ ని దగ్గర చేసుకుంటారా? అదే జరిగితే పిఎస్ఆర్ వ్యూహం ఎలా ఉండబోతుందోనన్నది మంచిర్యాల రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.